శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలో ఉదాదిత్య యోగం ఉంది. తృతీయంలో శుక్రుడు నీచబడ్డాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. అష్టంలో చూస్తే శనీశ్వరుడు, అలాగే భాగ్యంలో చూస్తే రాహు, లాభంలో గురుడు, వ్యయంలో చూస్తే కుజుడు. ఇక్కడ ఏంటంటే కర్కాటక రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక విషయం ఎలా ఉన్నప్పటికీ ఒక దిగ్బంధంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఉన్న ఉద్యోగాన్ని ఊడిపోకుండా జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదా, ఇంకేదో టెంప్టింగ్ చేశారు తప్ప మీరు కొత్త ప్రయత్నాలు మాత్రం చేయకండి ఈ 15 రోజుల్లోని. కారణం ఏంటంటే మీకు భాగ్యస్థానం కానీ, అష్టమ స్థానం కానీ, వ్యయస్థానంలో కానీ, కుటుంబ స్థానంలో కానీ అసలు మీకు కొన్ని గ్రహాలు అయితే ఏమాత్రం సపోర్టింగ్గా లేవు. ఇలాంటప్పుడు మనం కొత్త ప్రయత్నం చేస్తే మనం సక్సెస్ మార్గ దేవుడు కానీ మనం బలహీనపడే అవకాశం ఉంటుంది ఉద్యోగరీత్యా. అలాగే వ్యాపార రీత్యాలో కూడా కొత్త వ్యాపారాలకు సహకారం చేయకుండా ఉన్న వ్యాపారాన్ని ఎంత మినిమైజ్ చేసుకుంటూ ఉండగలుగుతామో 15 రోజులు ఉండగలిగితే బాగుంటుంది. లేదంటే కాముగా ఉన్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 15 రోజుల్లో ఈ గ్రహాల యొక్క ప్రభావితం ఎలా ఉందంటే నష్టమే తప్ప లాభం చూపించట్లేదు. ఏదైనా మొదలు పెడితే అందులో ఎంత నష్టం తీయాలని చూసేటట్టుగా ఉన్నాయి అన్ని గ్రహాలు. అంచేది వీలైనంత వరకు అంతా కాముగా ఉండగలిగితే బాగుంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా డెఫినెట్గా జరుగుతున్నట్టుగా ఉండండి తప్ప అందులో నష్టం చూసినప్పుడు భయపడకండి. అలాగే బలహీనంగా ఉన్నది కదా అని చెప్పి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయడానికి ప్రయత్నం చేయకండి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులు ఇప్పుడు ఈ 15 రోజులు ప్రయత్నం ఏమి చేయకండి. చేసిన హెవీ లాసెస్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో మీరు ఫీజు కట్టాలి, 20 లక్షలు 25 లక్షలు కట్టాలి. కట్టిన తర్వాత ఆ యూనివర్సిటీ పేరు నేమ్ అది ఎక్కడ ఉండకపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఆ డబ్బులు రాకపోవచ్చు. మళ్ళీ ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇంకో యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. ఇలాగా ఎక్కడో ఒక చోట విద్యార్థులకు నష్టం అవుతుంది. కాబట్టి 15 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ 15 రోజులు ప్రయత్నం చేయకండి. విదేశాల్లో ఉన్న విద్యార్థులు కానీ, విదేశాల్లో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఒక 5%. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం న్యూట్రల్గానే ఉంటాయి. అలాగే ట్రేడింగ్ అన్నది కూడా మీకు ఎప్పుడు పాజిటివ్గా లేదు కాబట్టి ప్రయత్నం చేయకండి. లక్కీ నెంబర్ 3 కొంతవరకు పనిచేస్తుంది కానీ పెద్ద ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవారికి జస్ట్ న్యూట్రల్గా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళైతే అసలు చేయి కూడా పెట్టకండి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ముందుకెళ్ళకండి. ఏదైనా అగ్రిమెంట్స్ ఉన్నా అది అక్టోబర్ 2వ తారీఖు తర్వాత మనం చేస్తామని చెప్పుకోవడానికి బాగుంటుంది. అంటే మనకు దసరాల్లో చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితి ఏం బాగాలని చెప్పచ్చు. తర్వాత ఆరోగ్య విషయంలో అష్టమంలో శని, భాగ్యంలో రాహు, 12లో కుజుడు, అలాగే అన్నిటికంటే శుక్రుడు ఇంపార్టెంట్. శుక్రుడేమో బలహీనపడడం, నీచపడడం. ఇవన్నీ ఏం చెప్తానంటే 3-4 రకాలుగా దోషాలు కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలోని. అంచేత ఏదైనా మీకు రిపోర్ట్స్ ఫలానాది బాగాలేదు, శరీరంలో ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ మొదలుపెట్టండి. ఎందుకంటే ఇలా గ్రహాలు అనుకూలం లేనప్పుడు ఏంటంటే ఒకే ఒక ప్రభావితమైన ప్రదేశం శరీరంలో ఉంటూ దాని మీద ఇంకొంచెం ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. క్రానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే వ్యాపారం, ఉద్యోగం న్యూట్రల్గా ఉంది కాబట్టి ఆరోగ్యం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఆరోగ్యం మీద చేస్తే కొంతవరకు కరెక్షన్ చేయడం అవుతుంది. అదొక పాజిటివ్ ఉంటుంది. ఇంకా మంత్రం దగ్గర వచ్చినప్పుడు దక్షిణామూర్తి మహామంత్రాన్ని చదవడం ప్రయత్నించండి. మేధా దక్షిణామూర్తి మహామంత్రం చదివితే శనికి, కుజుడికి, రాహు సంబంధించిన దోషాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, కొంత పాజిటివ్ ఉంటుంది. ఏదైనా ఓవరాల్గా కర్కాటక రాశి వారికి పెద్ద చెప్పుకోదగ్గ అంత డెవలప్మెంట్ లేదు. కానీ మంత్రం శరణ్యం. మంత్రం అనేది భగవంతుడి యొక్క స్వరూపం, బీజాక్ష మంత్రం అనేది. అంచేత మంత్ర సాధన ఎప్పుడైతే చేస్తామో కొంతవరకు ఆ భగవద్ అనుగ్రహంతో కొన్ని కష్టాలను బయటపడడానికి అవకాశం సంపూర్ణంగా ఉంది, చెప్పడానికి అవకాశం ఉంది. కొంత రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.